మనం ఈరోజు మార్నింగ్ వచ్చాం. ఈరోజు వర్క్ ఏంటంటే ఈ సరుగులకి సన్మైకిల్ కట్ అంటించాలి. ఆల్రెడీ లోపల పక్క మొత్తం అయిపోయింది. గోడీలు ఉన్నాయి కదా, ఈ గోడీలు కట్ అంటించాలి. ఇప్పుడు సన్మైకిల్ అనేవి కట్ చేస్తున్నాం. మనం చూపిస్తాను. ఇవన్నీ ఫ్రేమ్ వర్క్లు అయిపోయాయి. మనం వీడియోలో మీకు చూపించాం కదా, గోడీ టేపులు వేసాము. గోడీ టేపులు మొత్తం అయిపోయాయి. ఇప్పుడు డోర్లకి ఆల్రెడీ మనం సన్మైకిల్ కట్ చేస్తాం. మీకు అవి చూపిస్తాను. ఇది సన్మైక్ సీట్లు అనమాట. ఈ కలర్ మనకి హాల్లో గ్లాస్ కబోర్డ్ ఉంది. ఆ గ్లాస్ కబోర్డ్కి వస్తుంది, గ్లాస్కి డైనింగ్కి వస్తుంది. మీకు చూపిస్తాను. ఇక్కడ డైనింగ్ ఉంది కదా, అదే డ్రెస్సింగ్ టేబుల్. ఇది డ్రెస్సింగ్ టేబుల్కి వస్తుంది. మళ్ళీ ఈ గ్లాస్ కబోర్డ్కి ఆ కలర్ వస్తుంది అనమాట. ఇవన్నీ మనం డోర్లకి కట్ చేసుకున్న సన్మైక్ సీట్లు ఇవన్నీ. ఇది మార్బుల్ టైప్ ఉంటుంది. ఇదేమోని ఒక బెడ్రూమ్కి అనమాట. ఈ మార్బుల్ టైప్ది. ఇది ఈ కలర్ ఉంది కదా, ప్లెయిన్ పింక్ కలర్ అనమాట. చిన్న మెరుపు ఉంటుంది, చూస్తున్నారు కదా మెరుస్తుంది. ఇది సెకండ్ బెడ్రూమ్కి మన స్లైడింగ్ డోర్లు ఉన్నాయి కదా, ఆ బెడ్రూమ్కి. ఇది గోల్డ్. ఇదేమో మనకి ఈ ప్లాట్ఫామ్కి వస్తుంది. మీకు ఇందులో వుడ్ ఒకటి ఉంది, టేక్ వుడ్. ఈ టేక్ వుడ్ ఉంది కదా, ఈ టేక్ వుడ్ అన్నది ఈ కబోర్డ్లకి సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం ఇవన్నీ ఎక్కడ మ్యాట్ ఏమీ లేవు, అన్నీ గ్లౌజీయే. అన్నీ గ్లౌజీ సన్మైకిలే, మ్యాట్ ఎక్కడ వాడలేదు. దీనికి కూడా టేక్ వుడ్ వస్తుంది. ఈ కిందనే గోల్డ్ కలర్ వస్తుంది అనమాట. ఓకే, మీకు మనం డోర్లకి 30 పీసులు కట్ చేయాలి. అంటే గోడీకి అంటించడానికి 30 పీసులు కట్ చేయాలి. ఇప్పుడు వాటికి సంబంధించి మనం మిషన్తో కట్ చేసుకుంటాం. దానికి బద్ద అనేది బిగిస్తున్నాం అనమాట. ఈ బద్దతో డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు. మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తాను మొత్తం పీసులు. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఈ విధంగా పీసులన్నీ కోసం. ఇది ఒక బెడ్రూమ్కి సంబంధించిన పీసులు అనమాట. చూసారు కదా, ఇది ఒక కలరు టేక్ వుడ్. ఆల్రెడీ ఇంకా కోసం మార్బుల్కి సంబంధించినవి. ఈ పీసులన్నీ మనం కోసాం అనమాట. మనం ఈ పీసులు కోసుకోకుండా రెడీమేడ్ దొరుకుతుంది. కాకపోతే అన్నిటికి మనం డబ్బులు వేస్ట్ చేయాలి. మనం సన్మైకిల్ కట్ చేసిన తర్వాత ఇలాంటి పీసులు వేస్ట్ పీసులు వస్తుంటాయి కంపల్సరీ. ఇలాంటి వేస్ట్ పీసులు ఇలాంటివి కోసుకుంటే మనకి వాటర్కి డబ్బులు మిగులుతాయి. మనం చూసారా, ఇంకా ఇక్కడ ఉన్నాయి. మనం డోర్లు కట్ చేయగా మిగిలిన రొద్దులు అనమాట ఇవి. వాటిలో మనం ఈ విధంగా పీసులన్నీ కట్ చేస్తున్నాం. మనం మొత్తం కట్ చేస్తాము. ఇంకా ఇది ఒకటి కట్ చేస్తాం కదా, ఈ కలర్ ఒకటి కట్ చేయాలి. ఈ కలర్ డోర్లు కూడా ఉన్నాయి. మనం ఏ కలర్ దేని పడుతున్నామో దానికి ఆ కలర్ వాడేస్తున్నాం అనమాట. మనం రెడీమేడ్ ఉంటాయి, ఎగ్జాక్ట్గా ఈ కలర్ దొరకవు, చిన్న షేడ్లో దొరికితే అవి అయితే మనకు పని సింపుల్గా అయిపోతుంది. కానీ ఆ టేబుల్కి హెచ్డీఎఫ్కి డబ్బులు వేస్ట్ చేయాలి. అలా చేయడం ఎందుకని మనం ఈ విధంగా చేస్తాం. ఇవి కూడా మనం చిన్న చిన్న కబోర్డ్లు ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఆ కబోర్డ్లు వాడేస్తాం అనమాట. ఇప్పుడు మనం అక్కడ చిన్న కబోర్డ్ చేస్తాం కదా, ఆ కబోర్డ్కి పైన సన్మైక్ కోసం కదా, వాటిలో మిగిలింది దానికి వాడేస్తాం అనమాట. మళ్ళీ ఈ బాత్రూమ్ పైన చేసాం కదా, ఆ రెడ్ సన్మైక్ ఉంది కదా, వీటి డోర్లకి కట్ చేసి ఇక్కడ వాడేస్తాం. ఇది ఒక చిన్న కబోర్డ్ ఉంది కదా, బెడ్రూమ్లో మిగిలిన సన్మైక్ కట్ చేసి దీనికి డోర్ల కింద వాడేస్తున్నాం. దీనికి కూడా అంతే, బెడ్రూమ్లో మిగిలిన సన్మైక్ వేసి దీనికి వాడేస్తున్నాం. ఈ విధంగా మనం సన్మైకులు చూసుకోవాలి. మిగిలిన సన్మైకులు అన్నీ వేస్ట్లో వస్తాయి అనమాట. వేస్ట్లో మనం సరిపెట్టుకొని వాడేసుకోవాలి. ఈ విధంగా దీనికి వాడేసుకుంటున్నాం. మనం దీనికి ఒక సన్మైక్ రాసాం. దీనికి కనుక ఒక షీట్ ఖచ్చితంగా పడిపోతుంది. దీనికి ఏంటంటే మనం ఈ గ్లాస్ కబోర్డ్కి రాసిన సన్మైక్ ఉంది కదా, గ్లాస్ కబోర్డ్కి ఈ డ్రెస్సింగ్ టేబుల్కి ఒక సన్మైక్ రాసాం. వాటిలో మిగిలిన సన్మైక్ మనం ఈ ఆర్చ్ వాడతాం అనమాట. ఆ సన్మైక్ ఈ సన్మైక్ అనమాట. ఈ సన్మైక్ ఇవి వాడతాం మనం.
ఓకే, మీకు అన్నీ అలా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫ్రేమ్లు అన్నీ మనం టేపులు అయిపోయాయి కదా, మొత్తం పేపర్ కొట్టేసి అప్పుడు మనం సన్మైక్ అంటించడం మొదలెట్టాలి. ఫ్రేములు మొత్తం వైట్ సన్మైక్ వస్తుంది. మీకు వైట్ షీట్లు ఇక్కడ ఉన్నాయి, వైట్ షీట్లు. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఈ వైట్ అంతా వస్తుంది, ఫ్రంట్ మొత్తం కలర్ వస్తుంది. అప్పుడు మన గ్రూలు అన్నవి కనబడతాయి. మీకు అవన్నీ చూపిస్తాను, ముందు వీడియోలో వస్తాయి. ప్రజెంట్ మనం సన్మైక్లు ఇంకా కట్ చేయాలి. ఇవన్నీ కట్ చేసిన తర్వాత డోర్లు అంటిస్తాం, అంటించితో చూపిస్తాను. ఓకే, ఫ్రెండ్స్ మనం గోడీ పీసులు కోసాం కదా, కోసిన పీసులు ఈ విధంగా గోడీలు అంటిస్తాం అనమాట. ఏ డోర్కి పైన ఏ కలర్ వస్తుందో అదే కలర్ ఈ సైడ్ అంటిస్తాం. ఈ విధంగా అంటిస్తున్నాం. ఇక్కడ మనం అంటిస్తున్నాం అనమాట. అది టేక్ వుడ్కి సంబంధించింది, టేక్ వుడ్ అది. అవి అంటించాలి, ఇట్లా అంటించాల్సింది. ఇది అంటించాల్సింది అనమాట. 3 పీసులు. ఇప్పుడు టేక్ వుడ్ అంటిస్తున్నాం. మనం ఇప్పుడు గోల్డ్ కలర్ అనేది అయ్యింది. టేక్ వుడ్ అంటించాల్సి ఉంది, టేక్ వుడ్ అంటిస్తున్నాం. ఇవి ఈటెక్స్ అనమాట, బొమ్మతో అంటిస్తాం. గోడీలు పై టాప్ ఏమని మొత్తం ఫేవికల్ వేసి టేపులు వేస్తాం, బలంగా పట్టుకుంటుంది. ప్రజెంట్ టైము 12:15 అయింది. ఫ్రెండ్స్ మనం డోర్లకి చాలా వరకు అంటిస్తాం, చూస్తున్నారు కదా. ఈ డోర్లు అన్నీ గోడీలు అంటించడం అయిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవన్నీ అంటించాలి. ఈ డోర్లు ఉన్నాయి, ఇంకా ఈ డోర్లు ఉన్నాయి, ఇవి 4 డోర్లు ఉన్నాయి. ఇక్కడ ఇంకా పెద్ద డోర్లకి అంటిస్తున్నాం. పెద్ద డోర్లకి ఇలా అంటిస్తున్నాం అనమాట. ఇవన్నీ అంటించాలి. బాస్కెట్లు కూడా మనం అంటించడం అయిపోయింది. మనకి ఇంకా కొద్దిగా సన్మైక్ తక్కువ వచ్చింది, పీసులు తక్కువ వచ్చాయి. ఇప్పుడు ఇందులో పీసులు కట్ చేస్తాం. పీసులు కట్ చేస్తే ఇంక ఈరోజు పని ఇది అయిందనమాట. రేపు వచ్చిన తర్వాత ఇవి కూడా అంటించేసి మొత్తం ఇవన్నీ మనకి చిన్నది ఎక్స్ట్రా అనేది ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ చూస్తే కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది. ఇది ఏంటంటే మనం పేపర్ కొట్టాలి రేపు. ఇదంతా సాఫ్ట్గా పేపర్ కొట్టుకున్నప్పుడు టాప్ సన్మైక్ అంటిస్తాము. రేపు అది వీడియోలో అది చూపిస్తాను. ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి కదా, ఇంకా కొన్ని ఉన్నాయి, అన్నీ అంటించాలి. రేపు మధ్యాహ్నానికి మొత్తం అన్నీ క్లియర్ అవుతాయి. ఓకే, సొరుగులు అయిపోయి మీకు సొరుగులు చూపిస్తాను. సొరుగులు ఎక్కడ ఉన్నాయన్నది. సొరుగులు చూసారు కదా, ఇవన్నీ సొరుగులు అనమాట. సొరుగులకి పైన చూసారు కదా, పై టాప్ సన్మైక్ వేసి ఇలాగా మనం టేపులు వేసేస్తాం. ఈ విధంగా వాటికి కూడా మనం సన్మైక్లు అంటించి పైన టేపులు వేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సన్మైక్లు కట్ చేయాలి. ఇంకా ఈరోజు వీడియో అంతే. ఓకే ఫ్రెండ్స్, రేపు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.